హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఏపీఎస్ఎల్పిఆర్బి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ డేట్స్ కూడా గమనించవచ్చు, బట్ వీడియో అనేది కొంచెం డిలే అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కారణం చేత ఇక్కడ వీడియోస్ అనేది చేయడం లేదండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్డేట్స్ అయితే జాబ్ అప్డేట్స్ అందుతాయి. ఖచ్చితంగా ఈ ప్రెస్ నోట్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం డేట్ చూసినట్టయితే 1/11/2024 రోజున ఈ ప్రెస్ నోట్ అనేది ఎస్ఎల్పిఆర్బి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఏపీకి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్టయితే దీని అప్డేట్ ఏంటంటే మనకు ఎస్సీటీ పీసీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో కానిస్టేబుల్ సంబంధించి ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిఎంటీ అలాగే పీఈటీకి సంబంధించినటువంటి మనకు ఈవెంట్స్ అనేది వాయిదా వేయడం అయితే జరిగిందండి. అంటే కండక్ట్ అయితే చేయలేదు ప్రీవియస్ డేస్లలో. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఎందుకు కండక్ట్ చేయలేదంటే కొన్ని కోర్టు కేసెస్ కారణం చేత ఈ పిఎంటీ పీఈటీ సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేది ఎస్ఎల్పిఆర్బి అయితే కండక్ట్ అయితే చేయలేదండి. తాజాగా వీటిని కండక్ట్ చేసేందుకైతే మనకు పర్మిషన్ అయితే రావడం జరిగింది. ఇక ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసి ఈ పోస్ట్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారో కొంత ఐడియా కొరకు అయితే చూపెడుతున్నాం మీకు. ఇది వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ 22/1/2023 రోజున ఎగ్జామినేషన్ ఉందండి. 35 లొకేషన్స్లో ఎగ్జామినేషన్ జరిగింది. ఇందులో 995 సెంటర్స్లలో మనకు ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 4,59,182 క్యాండిడేట్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ రాస్తే ఇందులో మనకు వచ్చేసి 95,208 క్యాండిడేట్స్ వచ్చేసి క్వాలిఫైడ్ అయితే కావడం జరిగిందండి. మనకు రిజల్ట్ కాపీ కూడా మనకు సైట్లో పెట్టడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి ఇఫ్ ద మీన్ వైల్ ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వాజ్ పోస్ట్ పోన్ ఫర్ వేరియస్ రీజన్ ఇంక్లూడింగ్ ద పెండింగ్ డబ్ల్యూపీఎస్ అంటే కోర్టు కేసెస్ ఆధారంగా ఇక్కడ పెండింగ్లో అయితే పడడం జరిగిందండి. నౌ ఎస్ఎల్బిఆర్బి డిసైడ్ టు కండక్ట్ ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ది పోస్టెస్ ఆఫ్ ఎస్సీటీ పీసీ సివిల్ అలాగే మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీటీ పీసీస్ ఏపీఎస్పీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి అయితే మనకు పిఎంటీ ఈవెంట్స్ అయితే త్వరలో నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అవుట్ ఆఫ్ 95,208 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అండి. ఇందులో 91,507 క్యాండిడేట్స్ వచ్చేసి స్టేజ్ 2 అప్లికేషన్ అయితే ఆన్లైన్ అయితే ఫిల్ చేయడం జరిగింది. సమ్ క్యాండిడేట్స్ ఆర్ హూ హ్యావ్ నాట్ ఫిల్ ద సబ్మిషన్ సెట్ ఫ్రమ్ ది రిక్వెస్టెడ్ టు వన్ మోర్ ఛాన్స్ టు ఫిల్లింగ్ అప్ ది అప్లికేషన్ ఫామ్ అండి. ఎవరైతే ఈ ఇంకా స్టేజ్ 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేదు, దాన్ని అయితే ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. మనకు November 21 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనకు డిసెంబర్ చివరి వారంలో ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ బీయింగ్ గివెన్ ఇన్ ద లాస్ట్ ఛాన్స్ టు ఫిల్ ఇన్ ద రిక్వైర్డ్ ఫ్రమ్ ది మస్ట్ ఫిల్ ద సబ్మిటెడ్ ద ఫామ్ ఇన్ ద టైమ్ ఆఫ్ అపియరింగ్ ద పిఎంటీ పీఈటీ అండి. ఖచ్చితంగా మీరు స్టేజ్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తేనే మీకు పిఎంటీ పీఈటీ ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఫ్రీక్వెంట్లీ విజిట్ ద వెబ్సైట్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అంటూ కూడా కమిషన్ చెప్పడం జరిగింది. స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ పిఎంటీ పీఈటీ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 3 PM ఆన్ 11/11/2024 టు అప్ టు 5 PM వరకు అయితే ఉంటుందండి. ఆన్ 21 నుంచి 11/2024 వరకు అయితే మనకు సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే 21/11/2024 రోజున మనకు ఈ స్టేజ్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ అనేది ఎండ్ అయితే కావడం జరుగుతుంది. ఇక మనకు వీటికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయంటే ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఆన్ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అండి. ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఖచ్చితంగా అండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. ఫర్ ఎనీ క్లారిఫికేషన్ మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇది కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి కాబట్టి, ఎందుకంటే డాటాను మనం ఎక్స్ప్లెయిన్ చేయొద్దు కాబట్టి ఇక్కడ నేనైతే రేట్ చేస్తున్న నెంబర్స్ మీకు కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయండి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.